వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకైతే మాత్రం మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ సిట్ విచారణకైతే మాత్రం హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లు అటువైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మంత్రులు అంటే మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వీరందరూ కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని కాంగ్రెస్ చెప్తుంది. కాకపోతే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాత్రం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే పిలిపించారని అయితే మాత్రం చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? రాజకీయ కక్ష సాధింపు అంటే నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అరెస్టులు కూడా చేయవచ్చు కదా. గియ్యాలని ఎందుకు చేయాలి? 2 సంవత్సరాల నుంచి చేయొచ్చు కదా. కాబట్టి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. చట్టం తన పని తను చేసుకుపోయే పనిలో ఉంటుంది. ఎప్పుడు నోటీస్ ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళను విచారించాలనేది కూడా మరి ముద్దాయిలే చెప్తే మరి చట్టాలు ఎందుకు? కాబట్టి తప్పు చేసేటప్పుడు ఈ సోయి ఉండాల్సిన అవసరం ఉంటే వాళ్ళకు ఎట్లాగా ఆ సోయి ఉండదు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దానికి విలువను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అంటే సింగరేణిలో భారీ కుంభకోణం జరిగింది. 9 బ్లాక్ టెండర్లు కూడా రద్దు చేశారు. ఈ అంశాన్ని బయటికి తేవడంతోనే తనపై ఇలాంటి సిట్ విచారణకు హాజరయ్యడానికి నోటీసులు ఇచ్చారని అయితే మాత్రం హరీష్ రావు చెప్తున్నారు. ఎవరు దాంట్లో స్కామ్ జరిగిందని ఎవరు చెప్పింది? ఎవరు చెప్పిండ్రు? ముద్దాయే కదా చెప్పింది. అంటే ముద్దాయిలు చెప్పిన దాన్ని కూడా మనం వాస్తవాన్ని నమ్మాలనా? నువ్వు ఆల్రెడీ కొన్ని కేసులలో ఉన్నావు, విచారణ ఎదుర్కొంటున్నావు. తప్పు చేసిన నువ్వు తప్పు జరిగిందని చెప్తే నిన్నెవరు నమ్ముతారు అసలు? ఫస్ట్ నువ్వే నీ మీద విచారణకు వస్తున్న ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖాయించేసి నేను ప్రశ్నించినందుకు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్తుండొచ్చు కదా. నువ్వు ప్రశ్నించడమో, నువ్వు బయట పెట్టడమో, నువ్వు జలాలకు సంబంధించో లేకపోతే వాటికి సంబంధించో చేసేది కొత్త అరిగిన రికార్డేనా? మీరు పొద్దుగా లేచిన కాంచి మీ పని, మీ బామారి పని ఇదే కదా. కాబట్టి ఇవన్నీ కూడా సాకులు. వాస్తవానికి తప్పు చెయ్యకపోతే హరీష్ రావు బాధపడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, నువ్వు బాధితునిగా ఉన్నవా బాధ్యునిగా ఉన్నవా? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బాధితునిగా ఉంటే సమస్య చెప్పుకో, బాధ్యునిగా ఉంటే సమాధానం చెప్పు. సమాధానం సమస్యకు కారణమైతే నువ్వు సమస్యలు ఉంటావు. లేదు నువ్వే నిజాయితీ పరుణం అయితే హాయిగా ఉంటావు కదా. నీకెందుకు సమస్య? ఇంతెందుకు ఒకటే గిలగిలగలు కొట్టుకుంటుండేందుకు? విచారణే కదా, అరెస్ట్ కూడా కాదు కదా నేను చేసేది. మీకు కేసులు అరెస్టులు అనేసరికి విలువెల్లాడిపోతారు ఏందో మరి ఈ టీం. మరి ఆ తప్పులు చేసేటప్పుడు ప్రజలకు జవాబుదారితనం ఉండాల్సినప్పుడు ఎందుకు లేదు ఈ సిన్సియారిటీ? అది ఆలోచించుకోవాలి. కాబట్టి అధికారం రాగానే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మనం ఎవరినైనా బెదిరిస్తాం, ఎవరినైనా ఫోన్లు వింటాం, ఎవరిదైనా తింటాం అని అంటే ఇట్లనే ఉంటుంది. అంటే గతంలో కూడా అటువైపు ఆ సొంత ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా కవిత కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఎట్లా చూడొచ్చు? నేనేమంటున్నా అంటే కుటుంబ సభ్యుల మీద కూడా నమ్మకం లేని స్థితి బీఆర్ఎస్ నాయకత్వానికి వచ్చింది. అది కేసీఆర్కి వచ్చిందా, కేటీఆర్కి వచ్చిందా, హరీష్ రావుకి వచ్చిందా అనే విషయం తేలాలి. కుటుంబ సభ్యులంటే మీరేమైనా చేస్తారు, బయట ప్రజలు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? లేదు ఇంకా కొంతమంది వ్యక్తుల గురించి మీకు పడకపోతే వాళ్ళని బెదిరించడానికో, వాళ్ళను ఏమంటారు లొంగ తీసుకోవడానికో చేసే ప్రయత్నాలు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఇది పద్ధతి కాదు కదా. పద్ధతి ప్రకారం ఉండాల్సిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మీరు కంచే చేను వేస్తే తరహాలో మీరు ఒక ఏమంటాం దోపిడి దొంగలో బందిపోట్లో చేసినట్టు చేస్తే ఎట్లా? మీరు పాలకులు కదా ఆ రోజుల్లో. మరి ఇట్లా చేయవచ్చా? మేము కూడా అట్లా ఫోన్ ట్యాపింగ్లు చేయవచ్చా? మేము కూడా అట్లా కాళేశ్వరం జరిగినట్టు అవినీతులు చేయవచ్చా? మీరెందుకు విమర్శిస్తారు? మరి మీ కాలంలో జరిగిన వాటి విషయంలో చర్యలు తీసుకుంటామంటే మీరేమో మేము శుద్ధపూసల లెక్క మాట్లాడుతుండ్రు. మరి ఇట్లా జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయని మీరెందుకు అంటుండ్రు? మీకు ప్రశ్నించే హక్కు ఉన్నట్టు కానీ ఆ రోజు మాకు ప్రశ్నించే హక్కు ఉండే. మమ్మల్ని ఏమో జైళ్ళలో పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారిని పెట్టిండ్రు, కోదండరామ్ గారిని పెట్టిండ్రు, ఉద్యమకారుడైన మందకృష్ణ గారిని పెట్టిండ్రు, మా ఎన్ఎస్వి లాంటి వెంకట్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టిండ్రు, మమ్మల్ని పెట్టిండ్రు.
అంటే అప్పట్లో మీరు జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని జైలుకి పంపించే యోచనలో ఉన్నారంటారు. తప్పు చేస్తే పోతారు, తప్పు చేయకపోతే బాజాబ్తా ఉండమంటున్నాం కదా. ఎందుకు మీకు ఏం డౌట్? అంటే మా మీద విచారణ కూడా ఇట్లా జరగలేదేంది? ఇట్లా ఒక కేసు అయితే మా మీద ఇట్లా విచారణ కూడా ఎందుకు జరగలే? అది వాస్తవమా కాదా? ఇప్పుడు మురళీ ముదిరాజ్ చనిపోయినప్పుడు మేము పోయి ఆడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ప్రభుత్వం కూల్చే కుట్ర చేసినామని చెప్పి ఒక 5-6 కేసులు పెట్టిండ్రు. మరి మాకు కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉండే కదా. నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి ఎందుకు తీసుకుపోయినారు? మందకృష్ణ నేరుగా ట్యాంక్ బండ్ నుంచి జైలుకి ఎందుకు తీసుకుపోయినారు? అంటే మీరు చేసింది నట్టు మేము చేయాల్సి ఉండే. ఇట్లా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము వెసులుబాటు కల్పించడం అనేది మీకు అలుసుగా మారిపోయింది. అందుకనే చెప్పిన మీరు ఉండాల్సింది బయట కాదు, అసలు లోపల ఇంకా బయటికి వెళ్ళి సుధపూసలకి ఎందుకు మాట్లాడుతారు కథలన్నీ. 5 సంవత్సరాల పాటు కూడా నోటీసులు అందించే అంతటి అకృత్యాలు చేసి ఉన్నారు మీరు. మా ముఖ్యమంత్రి గారికి ఏంది ప్రభుత్వం పరిపాలన ముఖ్యం చెప్తుండే కదా. ఆయనకు ప్రకృతే శిక్ష వేసింది, పోయిండు, ఓన్గా ఒక్కడే అరెస్ట్ చేసుకొని ఉన్నట్టున్నాడు అని చెప్తలే కేసీఆర్ని. కానీ అట్లా చట్టం ఊరుకోదు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, వారే హోంమంత్రి అయినంత మాత్రాన చట్టం ఊరుకోదు కదా, తన పని చేస్తుంది కదా. చేస్తున్నప్పుడు కూడా ఉలిక్కిపాటు ఎందుకంటున్నా. తనపై ఎన్ని ఆరోపణలు నేపినా, ఎన్ని కక్ష సాధింపులో భాగంగా చర్యలు చేసినా కూడా హౌలా మాటలు బంద్ చేసి మంత్రులు, సీఎం 6 గ్యారంటీలపై దృష్టి పెట్టాలని అయితే మాత్రం హరీష్ రావు చెప్తున్నారు. అందుకనే హరీష్ రావు హౌలా అయిండు కాబట్టి లోబడికి పోతుండ్రు. ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు అంటున్నా. మీ మాటకు క్రెడిబిలిటీ ఉన్నదంటే చెప్తే ఎవడైనా నమ్ముతాడు. ఇప్పుడు నేనంటున్నా, కవిత అడిగే ప్రశ్నలకి హౌలా ఎందుకు సమాధానం చెప్పాడు? గిన్ని పెద్ద పెద్ద మాటలు పొడింగి ముచ్చట్లు అన్నీ చెప్తాడు కదా. కవిత నీ మీద చేసే ఆరోపణలకు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? అక్కడ డైలాగ్స్ లేవా? నీ మీదనే నేరుగా, ఇంకెవరో కాదు. ఫస్ట్ టార్గెట్ వాళ్ళ డాడీని వాళ్ళ అన్నని చేసినా కూడా హరీష్ రావును విలన్గా చూపించుకుంటూనే చూపిస్తుంది కదా. మరి నిన్ను నువ్వు కడుక్కో, చెప్పు, వాటికి సమాధానం చెప్పు. కాబట్టి ఇదంతా ఉనికి కోసం చేసే ప్రయత్నాలు. వాళ్ళు లుకలు వాళ్ళ దాంట్లో ఒకరికొకరు బావమరిదికి పడదు, మామల్లునికి పడదు, బావ మరదళ్ళకు పడదు. ఇట్లా ఒకరి మీద ఒకరు వాళ్ళ పార్టీ వాళ్ళు భ్రష్టు పట్టడం కాకుండా తెలంగాణ రాజకీయాలను భ్రష్టుపాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని ఆలోచించాలి. తెలంగాణ సమాజానికి వీళ్ళ గురించి ఎందుకు ఇంకా? వాళ్ళని గౌరవించి ప్రేమించి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిండ్రు 2 సార్లు గెలిస్తే. మీరు బందిపోటలాగా మొత్తం తెలంగాణను దోచుకుంటుంది. ఇంకా తగుదునమ్మా అని వచ్చి ఇంకా ఆశలు ఎందుకు? ఇక్కడ మిమ్మల్ని బేర్ చేస్తారనుకుంటున్నారు. అది ఫస్ట్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదో మా పార్టీ వస్తుంది, మా కనకాలంగా పెరుగుతుంది అనే ఉద్దేశం ఉంటే అది బంద్ చేసుకోండి అని చెప్తున్నాను. ఫైనల్గా ఇన్ని రోజులు లేనిది నిన్న సింగరేణిలో కుంభకోణం బయట పెట్టడం వల్లే ఈరోజు నోటీసులు ఇచ్చారని అయితే చెప్తున్నాను. ఎవరు బయట పెట్టింది? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దొంగతనం గురించి చెప్తారని నమ్ముతారా అంటున్నా. కాబట్టి అక్కడేదో జరిగినట్టు క్రియేట్ చేసి మీరే ఏదో దాన్ని బులుబుచ్చుకాయలు చేసే ప్రయత్నం చేస్తే ఎవరు పట్టించుకోరు అంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఆరోపణలన్నీ కూడా ఒక ప్రాపగండా టీమ్గా చేస్తున్నారు తప్పితే దాంట్లో వాస్తవాలు ఉండవు. వాళ్ళు చెప్పేది ప్రజలు కూడా నమ్మరని నేను అనుకుంటున్నాను. ధనరాజ్తో దేవా వార్త, హైదరాబాద్.